హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వ్లాగ్‌లో వచ్చేసి మేము బాలి ఎక్స్‌ప్లోర్ చేసేది చూస్తారనమాట మీరంతా. సో, ఇట్స్ లైక్ డే 1 ఆఫ్ బాలి. సో, ఇక్కడి నుంచయితే మా చెల్లి కూడా జాయిన్ అవ్వబోతుంది. తను డైరెక్ట్‌గా ఇండియా నుంచి బాలి వచ్చేసిందనమాట. సో, అంటే మాకు మలేషియాలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే. సో, తను డైరెక్ట్‌గా ఇండియా టు మలేషియా, మలేషియా టు బాలి. సేమ్ మేము కూడా అంతే దుబాయ్ టు మలేషియా. మలేషియాలో 1 డే ఉండే మాకు టైము. సో, అక్కడి నుంచి మలేషియా టు బాలి. సో, మాకు మలేషియాలో సేమ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే అనమాట. మొత్తం ఈ ట్రిప్ వచ్చేసి ఒక 6 డేస్ ట్రిప్ మాది. మొత్తం 6 రోజుల ట్రిప్ అనమాట. సో, అక్కడికి దిగిన వెంబటే చాలా వార్మ్ వెల్కమ్. సో, అక్కడ ఫ్లవర్స్ ఉంటాయి గదా! సో, అక్కడ ట్రెడిషన్ అనుకుంటా మేబీ అట్లా వెల్కమ్ జేయడము. సో, అలా అయితే మమ్మల్ని వెల్కమ్ జేశారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వెంబటే ఇక షాపింగ్‌కెళ్ళామనమాట. మాకు టైం ఉండే. మేము మధ్యాహ్నం అలా దిగాము. సో, మధ్యాహ్నం నుంచి నైట్ వరకు మాకేం జేసేది ఏం లేదు. సో, నాకొచ్చిన హోటల్ నుంచి కొంచెం స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ ఒక 2, 3 కిలోమీటర్స్ దూరంలో ఉండే. సో, వి ఎక్స్‌ప్లోర్డ్. సో, ఇక్కడేందంటే మేడ్ ఇన్ బాలి అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్‌పెన్సివ్. బట్ అక్కడ కొంచెం క్వాలిటీ చాలా బావుంటుంది. ఏమన్నా షాప్ చేయాలనుకుంటే కూడా షాప్ చేయొచ్చు. అక్కడ కొంచెం షాపింగ్ అయిన తర్వాత దాని తర్వాతయితే ఇక్కడ గుర్రబండి అంటారు కదా! అక్కడ గుర్రబండ్లు తిరుగుతున్నాయన్నమాట అక్కడక్కడ. సో, అందుకని అక్కడి నుంచయితే మేము ఆ గుర్రబండి తీసుకొని మా రూమ్‌కయితే ఎళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 2 ½ to 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ రైడ్ తీసుకున్నామనమాట. దాంట్లో నాకు తెలిసి 3 పర్సన్స్ కన్నా ఎక్కువ పట్టరేమో. అక్కడి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్. సో, నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మాకు ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ఐటినరీ మొత్తం ఆల్రెడీ ప్లాన్‌లో ఉండే అనమాట. సో, డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి అనేసి. సో, దాని ప్రకారమే అయితే మేము ఎళ్తున్నాము. సో, వెళ్ళే దారిలోనే మాకు మధ్యలో ఒక స్టాప్ ఉందనమాట. అదొచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. సో, ఇక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అంటే అక్కడికెళ్ళాము. సో, అక్కడ మొత్తం వీళ్ళెలా చాక్లెట్ ప్రిపేర్ చేస్తారు అనేది మొత్తం అక్కడ కొంచెం క్లియర్‌గా ఉంది. లోపలికి మాత్రం పంపించలేదనమాట. ఆ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కదా! చాక్లెట్ చేసేది. సో, అక్కడికైతే ఏం పంపించలేదు మమ్మల్ని. సో, బయట నుంచి అక్కడ కొంచెం గ్లాసెస్ ఉన్నాయి గదా! అక్కడి నుంచి చూసాము. ఇక్కడ కాఫీ బీన్స్‌ని చాక్లేట్ కోకో బీన్స్‌ని అయితే టేస్ట్ చేసామనమాట. కోకో టీ ఉంటాయి కదా! కోకో సీడ్సో సంథింగ్ అవి టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా చేదుగా అనిపిచ్చాయి. అస్సలు నచ్చలే నాకైతే. బేసిక్‌గా చాక్లెట్స్ ఇష్టం ఉన్నా గూడా బట్ అవి అవి ఎలా ఉన్నాయంటే చాలా చేదున్నాయి. అలా టేస్ట్ చేయొచ్చు. సో, దీంతో పాటు పక్కనే ఒక కాఫీ షాప్ కూడా ఉందనమాట. కెఫే లాగా. సో, ఏంటంటే ఆ కెఫేలో మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ వాళ్ళు తయారు చేసిన ఉంటాయి కదా! చాక్లెట్స్ అవన్నీ ఉన్నాయి. సో, టేస్ట్ చేసి మనకు నచ్చితే మనము కొనుక్కోవచ్చనమాట. అక్కడ పర్చేస్ చేయొచ్చు. అండ్ అక్కడ డ్రింక్స్ కూడా ఉన్నాయి. హాట్ చాక్లెట్ డ్రింక్స్ అవి ఇవి కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ టేస్టింగ్ పర్పస్ కోసం పెట్టారు. పైనంతా అవి మనం తీసుకొని కొనుక్కోవడం కోసం. కిందంతా చిన్న చిన్న జార్స్‌లో అయితే మనకక్కడ టేస్టింగ్ కోసం పెట్టారనమాట. చాక్లెట్స్ అవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అంటే మింట్ చాక్లెట్ అంట, రోజ్ చాక్లెట్ అంటే నాకు తెలిసి ఆల్మండ్ చాక్లెట్స్, హజల్‌నట్ చాక్లెట్స్ ఇవన్నీ చాలా వినే ఉంటాం. బట్ ఏంటంటే ఇక్కడ చాలా డిఫరెంట్ మింట్, రోజ్, లెమన్, డిఫరెంట్ చిల్లీ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ. సో, టేస్ట్ చేసి మనకు నచ్చితే తీసుకోవచ్చనమాట. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీలో. సో, అక్కడి నుంచయితే మనం మెయిన్ స్పాట్‌కొచ్చేసాము. ఉలుందాను టెంపుల్. సో, స్క్రీన్ మీద ఇస్తాను ఆ టెంపుల్ నేము. సో, ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. సో, ఇక్కడ మేము బయట వెయిట్ చేస్తూ ఉంటే సో, మాకు గైడ్ ప్లస్ డ్రైవర్ ఇద్దరు ఒకటే అనమాట. సో, మాకు ప్యాకేజ్ ఆల్ టికెట్స్ గానీ, సో, ఎంట్రీ టికెట్స్ గానీ, సో, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యున్నాయన్నమాట కొన్ని స్పాట్స్‌కి. కొన్ని ప్లేసెస్‌కి, కొన్ని కాదు మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్‌కి అన్నీ ఇంక్లూడ్ అయ్యున్నాయి. మేమెళ్ళిన టైంలో అయితే చాలా అంటే చాలా ఎండగా ఉన్నిందనమాట. ఫుల్ ఎండ. సో, ఎంత సన్ స్క్రీన్ పెట్టుకున్నా గూడా ఏంటంటే ఆ 5 డేస్ ఉన్నందుకు ఫుల్ టాన్ అయిపోయామనమాట. అంతా టాన్ అయిపోయి వచ్చాము ఒక్కొక్కరము. సో, ఇక్కడ లొకేషన్ అయితే చాలా బావుంది. అంటే లైక్ ఆ గ్రీనరీ ఎవరైనా ట్రై చేస్తారా అట్లా? సో, ఇక్కడొచ్చేసి మాకొక 2 అవర్స్ టైం ఉంది స్పెండ్ జేయడం కోసం. ఫుల్‌గా తిరగడము, అక్కడ ఫోటోస్ దిగడం, ఎక్స్‌ప్లోర్ జేయడం కోసం 2 అవర్స్ ఉందనమాట. పదండి.
ఇదొచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ అనమాట. ఉలందాను టెంపుల్. ఇక్కడ మధ్యలో వాటర్‌లో ఉండేది. సో, ఇక్కడ ఎనకాల హెవెన్ గేట్ లాగా ఉంది గదా! సో, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ కదా! బాలి హెవెన్ గేట్ అనేది. అది ఒక ఇన్‌స్టాగ్రామబుల్ అండ్ ఫోటో స్పాట్స్. సో, అక్కడైతే అలో చేయలేదు. ఓన్లీ కొంతమంది ప్యాకేజ్ తీసుకొని వాళ్ళ డ్రెస్ ఉంటది గదా! పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు అలా డ్రెసెస్ వేసుకొనేసి వెళ్ళి ఫోటో స్పాట్ లైక్ మనీ ఇచ్చి మనము రెడీ అయ్యేసి ఫోటోస్ తీసుకోవాలనమాట. సో, అలాంటి వాళ్ళకి మాత్రమే అది అలో ఉంది. మిగతా వాళ్ళందరికీ అలో చేయట్లేదు. సో, ఇక్కడేందంటే ఇట్లా ఫిషెస్‌కి ఫీడ్ జేయడానికి ఇక్కడే గాదు చాలా ప్లేసెస్‌లో బాలీలో ఇలా ఉన్నాయన్నమాట. ఇలా చిన్న చిన్న మడుగుల్లాగా ఉన్నాయి. పాండ్స్ లాగా ఉండి అక్కడ ఫిషెస్‌కి ఫీడ్ జేయొచ్చనమాట. అవి ఒక మనిషి వచ్చి అక్కడ ఒక ఫీడ్ జేస్తున్నారంటేనే మన చుట్టూ చాలా అంటే చాలా చేపలొచ్చేస్తాయి మోస్ట్‌లీ అప్పటికే. సో, ఇక్కడికి మేము మెయిన్‌గా ఎళ్ళిందేంటంటే నిహాన్షి ఫిషెస్ ఫీడ్ జేస్తే చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుంది. తనకి బేసిక్‌గా ఇష్టమనమాట. అనిమల్స్ అంటే తనకు చాలా ఇష్టం. సో, అదొక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మేమక్కడికి ఆ ఫిషెస్‌కి స్పెషల్‌గా ఎళ్ళడం. అదొక్కటే కాదు రీజను. మా ట్రిప్‌లో ఏంటంటే మాకొక 2 ప్లేసెస్ మిస్ అయ్యాయనమాట. ఒకటి తీర్థగంగ అండ్ ఇంకొకటొచ్చి నేను జెప్పాను గదా! బాలి హెవెన్ గేట్ అని. అవి మిస్ అయ్యాయన్నమాట. సో, తీర్థగంగలో ఏంటంటే ఇలానే ఫేమస్ అనమాట. అంటే లైక్ ఇలా ఫిషెస్ వస్తూ ఉంటాయి. మధ్యలో చాలా రాక్స్ లాగా ఉండి అక్కడ నిల్చుకొని ఫిషెస్‌కి ఫీడ్ జేయొచ్చు. అది మిస్ అయింది. ఇంకొకటేంటంటే హెవెన్ గేట్ కూడా మిస్ అయిందనమాట. లైక్ మిస్ అవ్వడం అంటే లైక్ టైం సరిపోలేదు. ఒక్కొక్కటి చాలా దూరం దూరంలో ఉండే. సో, వి డోంట్ హావ్ టైమ్. సో, టైం సరిపోలేదు. మిస్ అయ్యామనమాట. సో, అలాంటిదే మాకిక్కడ సేమ్ రెప్లికా లాగా ఉండే అనమాట ఇలా. ఫిషెస్‌కి ఫీడ్ జేయడం. సో, మాకిక్కడేందంటే ఉలుందాను టెంపుల్‌లోనే మాకా హెవెన్ గేట్ అనేది అండ్ ఇట్లా ఫిషెస్‌కి ఫీడ్ చేయడం అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు మేము ఆ ప్లేసెస్‌కి వెళ్ళలేదు అనయితే ఏం లేదు. బట్ ఎవరైనా వెళ్ళేవాళ్ళన్నా గూడా అవి గూడా మస్ట్ విజిట్ ప్లేసెస్. అవి మార్నింగే వెళ్తే సన్‌రైజ్‌లో అలా పిక్చర్స్ బాగొస్తాయి హెవెన్ గేట్ దగ్గర. యాక్చువల్లీ మేము మిస్ అయ్యాము. ఎవరైనా ఎళ్తే ప్లస్ పర్టిక్యులర్‌గా ఆ డే దానికోసమే అవుతదంట. మీరైతే ఎవరైనా వెళ్ళేవాళ్ళుంటే మిస్ అవ్వకండి అది. సో, అక్కడక్కడ రాగా వదిలేసాను. సో, ఏం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ న్యాచురల్ సౌండ్స్ ఉన్నాయి గదా! వాటర్ ఫాల్స్‌వి గానీ, ఆ సౌండ్స్ అనేవి చాలా బావున్నాయి. న్యాచురల్‌గా అనిపిచ్చాయి. సో, అందుకే అలా రాగా వదిలేసాను. సో, అక్కడేంటంటే మా చెల్లెలేమో ధైర్యంగానే పాము వేసుకుంది. భయపడుతుంది ధైర్యంగా వేసుకుంది. దానికి నిహాన్షి రియాక్షన్ వినే ఉంటారు గదా! ఎంత గట్టిగా అరిచిందో. సో, దీని తర్వాతొచ్చేసి 'గిట్టి గిట్టి' వాటర్ ఫాల్స్. సో, అది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పాలి. కానీ అక్కడికి వాకింగ్ చాలా ఉంది. అంటే మనం కార్ పార్కింగ్ చేసినప్పటి నుంచి 1 కిలోమీటర్ టు 1 ½ కిలోమీటర్ నడవాలనమాట. అది కూడా ఏంటంటే స్టెప్స్ ఎక్కడం, దిగడం అంటే ప్ర నడక దారి క్లియర్‌గా లేదనమాట. అంటే క్లియర్ ఇన్ ద సెన్స్ స్టెప్స్ ఉన్నాయి. ఎక్కుళ్ళు, దిగుళ్ళు ఎక్కువున్నాయన్నమాట. కానీ ఆ వాటర్ ఫాల్స్ అవి ఎంత ఫోర్స్‌గా పడుతున్నాయంటే ఒక మనిషి గాని ఆ వాటర్ ఫాల్స్ కింద పడ్డాడంటే మన తలకి దెబ్బ తగులుతదనమాట. అంటే కొంచెం ఎక్కువ హార్డ్‌గా పడుతున్నాయి. వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి. సో, అక్కడి నుంచి లాస్ట్ స్పాట్ వచ్చేసి తనా లాట్. సో, ఇక్కడేంటంటే సన్‌సెట్. తనా లాట్ అనేది కూడా ఒక టెంపుల్. సో, ఇది టెంపుల్‌తో పాటి దాని యొక్క సన్‌సెట్‌కి గూడా చాలా ఫేమస్ అంట ఇది. ఇంకోటేంటంటే ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కెళ్ళాలంటే అంటే ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్‌కెళ్ళాలంటే చాలా ట్రావెలింగ్ ఉందన్నమాట. లైక్ 2 అవర్స్, 1 అవర్, 3 అవర్స్ అలా ట్రావెలింగ్‌లోనే మనకి హాఫ్ ఆఫ్ ద డే ట్రావెలింగ్‌లోనే ఎళ్ళిపోతుంది మనం బాలికెళ్తే. సో, సన్‌సెట్ వచ్చేసి మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. సో, ఇక్కడ సన్‌సెట్ విజిట్ చేయడం కోసం సన్‌సెట్ చూడడం కోసం చాలామంది వస్తూ ఉంటారు ఈవినింగ్ టైము. సో, మేమెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే
అంటే లేట్ అంటే కొంచెం లేట్ అయిందనమాట. మరీ ఎక్కువ లేట్ ఏం గాదు. సో, లైట్‌గా సన్‌సెట్ జూసాము. దాని తర్వాత మేము వేరే ప్లేసెస్‌లో గూడా జూసాము సన్‌సెట్. బట్ ఇది మోస్ట్‌లీ సన్‌సెట్ కోసమే వెళ్తారంట ఈ ప్లేస్‌కి. ఈ బాలి సీరీస్‌లో ఏంటంటే మేమెళ్ళిన ప్రతి ఒక్క ప్లేస్ వచ్చేసి మస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. సో, ఖచ్చితంగా వెళ్లి విజిట్ చేయాల్సిన ప్లేసెసే. సో, అవి నేను రఫ్‌గా చూపిచ్చాను. ఇవన్నీ రా వీడియోస్. సో, బాలీలో ఉన్న అంత వేడిగా ఉంటుందని చెప్పాను గదా! అక్కడ ఇంకొకటేంటంటే అంత వేడికి మనకిక్కడ కొబ్బరి బొండాలు చాలా ఎక్కువ దొరుకుతాయన్నమాట. అంటే చాలా ప్లేసెస్‌లో దొరుకుతాయి మనకి కొబ్బరి బొండాలు విత్ రీజనబుల్ ప్రైసెస్. సో, ఈ టెంకాయలనేటివి ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉంటుంది. సో, ఇద్దరైతే ఫుల్‌గా తాగేయొచ్చన్నమాట. కడుపు నిండిపోతుంది ఆ టెంకాయ నీళ్ళు తాగిన వెంబటే. సో, మా సైడ్ ఏంటంటే వీటిల్ని టెంకాయలంటారు. టెంకాయలు, టెంకాయ నీళ్ళంటారు. కొంతమంది కొబ్బరి బొండాలని గూడా అంటారన్నమాట ఈటిల్ని. సో, 'బాలి' సీరీస్‌లో ఇది మా డే 1 వ్లాగ్. సో, ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, మీకేమన్నా ఇన్‌పుట్స్ ఇవ్వాలన్నా, సో, ఏమన్నా నాతో చెప్పాలనుకున్నా జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. లేదంటే మీరు డైరెక్ట్‌గా డీఎమ్స్ కూడా చేయొచ్చు నాకు. ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటది గదా! ఆర్ ఏదో ఒక ప్లేస్ నచ్చే ఉంటది. సో, ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో, మీరు లైక్ ఇస్తేనే మాకు పుష్ ఒస్తుంది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.